వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన వడ్ల సవిత భర్త రామ్మోహన్ చారి వీరిద్దరూ వికలాంగులే. గత సంవత్సరం ఆగస్టు 22వ తేదీన తాండూరు సదరన్ క్యాంపుకు హాజరయ్యారు. ఆ క్యాంపులో వడ్ల సవితను పరీక్షించిన డాక్టర్లు హైదరాబాద్ ఈఎన్టీ హాస్పిటల్లో రిపోర్టు తీసుకురావాలని పంపించారు. వారు హైదరాబాద్ ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు సవితకు మూగా చెవుడు 100% ఉన్నదని నిర్ధారించడం జరిగింది. కానీ సవిత యొక్క సదరం సర్టిఫికెట్ రిజెక్ట్ అయినట్లు సమాచారం అందజేశారు. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ సదరం సర్టిఫికేట్ రాలేదు. దీంతో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ను కలిసి ఆమెకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనిపై ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు దశరథ్ జిల్లా కలెక్టర్ కు వివరంగా తెలపడంతో జిల్లా కలెక్టర్ సర్టిఫికేట్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం ఘనపూర్ గ్రామానికి చెందినటువంటి సవిత 2022 ఆగస్టు 22 తారీఖు నాడు క్యాంపుకు అటెండ్ అవ్వడానికి జరిగింది. ఆ క్యాంపులో ఆ రోజు ఆమెకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లందరూ ఈఎన్టీకి రాసి ఆ ఈఎన్టీకి వాళ్ళను పంపించి ఇక్కడ ఆమె 100% వికలాంగురాలు అయినప్పటికీ కూడా ఆమెను రిజెక్ట్ చేసి ఈరోజు గత ఆగస్టు నుంచి ఇప్పటిదాకా ప్రతి క్యాంపుకు అటెండ్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి జవాబు లేదు. మరి ఈ వికలాంగులపై ఈ ప్రభుత్వం చూపెడుతున్నటువంటి వివక్షను వెంబడే విరమించుకోవాలని చెప్పేసి ఎన్పీఆర్డీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఈరోజు ఇట్లాంటి అప్పిలేట్ అథారిటీ అని చెప్పేసి అప్పిలేట్ పెట్టడం కోసం చాలామంది ఇట్లాంటి వాళ్లకు 100% ఉన్నటువంటి వికలాంగుల యొక్క అప్పిలేట్ అథారిటీలు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి వాళ్లకు పిలుపు లేదు, వాళ్లకు ఎలాంటి క్యాంపులు ఇవ్వడం లేదు, వారి యొక్క సమస్యలను పరిష్కరించడం లేదు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఎన్పీఆర్డీ వారి యొక్క సమస్యలను వెంబడే పరిష్కరించకపోతే ఇదే కలెక్టరేట్ ముందు ధర్నాకు అయినా సిద్ధం, ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.